రంగనాథ్ గారు హైడ్రా కొద్దిగా కూడా మానవత్వంతో వ్యవహరించట్లేదు అనే ఒక విమర్శ అక్కడక్కడ వినిపిస్తుంది. దానికి రీజన్ ఏంటో మీకు ఒక విజువల్ చూపిస్తాను. యా పీసీఆర్ అక్కడ మీ బుల్డోజర్ ఎక్కువ ఆడ ఉన్న వస్తువులను చైర్లను సరే అఫ్ కోర్స్ ఇది మీరు చెప్తే ఇది గాజుల రామారావు వాళ్ళు ఎవరో టెంట్ వేసుకున్న వాళ్ళు వాచ్మెన్ ఎవరో వాళ్ళదే అయి ఉండొచ్చు. కాకపోతే మీరు ఇక్కడెక్కడ పల్లం రాజు మీపై కాంగ్రెస్ పార్టీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆయన మాజీ కేంద్ర మంత్రి. నాకు అక్కడ అవకాశం ఉంది, వాళ్ళు కనీసం టైం ఇవ్వకుండా 2-3 కోట్ల వర్త్ అక్కడ నీలమట్టం చేశారు. అందులో ఉన్న వస్తువులన్నీ డ్రైవింగ్ ఏదో రెస్టారెంట్ సంథింగ్ రైట్. ఇటువంటి వాటికి ఏం చెప్తారు? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఆస్తి పరిరక్షించాలి, కబ్జాదారులను తరిమేయాలి, క్వశ్చన్ లేదు. కానీ అక్కడ ఉన్న వన్ ఫర్నిచరో వన్ టీవీయో చాలా కాస్ట్లీ, అవి తీసుకునే అవకాశం ఇవ్వట్లేదు అని. ఒకటి అప్పుడు మీరు చెప్పేది దిస్ వాజ్ లాస్ట్ ఇయర్. ఎందుకంటే మీరు అది మమ్మల్ని last ఏది అడిగినా కానీ కూడా లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ అడుగుతున్నారు. ఇది రీసెంట్. ఇప్పుడు ఇది రీసెంట్. కేవలం చైర్లనే కూలుతుంది. బుల్డోజర్ ఆ కుర్చీలు ఎందుకు చేస్తున్నారు అంటే నేనేం చెప్పలేదు, అది ఆపరేటర్ నేనేం చెప్పలేదు. వాళ్ళు అక్కడ లోకల్ గా వందలాది మంది అక్కడ పనిచేస్తున్నప్పుడు అతను ఎందుకు చేస్తుంటాడు అనేది కూడా నేను చెప్తున్నాను. ఓకే, ఈ రూమ్ ఇదైతే ఉందో ఇదంతా కూడా వాచ్మెన్ కింద పెట్టుకుంటూ దీంట్లో బౌన్సర్లు అందరూ కూర్చొని ఇక్కడ బియరు మద్యం ఇదంతా తాగుతూ గాంజా తాగుతూ లేకపోతే వాట్ ఎవర్ వాళ్ళు అది ప్రొటెక్ట్ చేయటం, ల్యాండ్ ని సీసీ కెమెరాలు పెట్టుకోవటం, కుక్కల్ని కాపలా పెట్టడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు గతంలో 4 కేసులు పెట్టారు. అయినా కానీ బౌన్సర్లు అట్టనే ఉంటున్నారు. అంటే వాడికి భయం లేదు, ఎవరికి భయం లేదు, చట్టం అంటే ఒక ఇదేం లేదు. సో ఇమీడియట్ గా మేము ఏం చెప్పాము, ఎస్ వీల్ యాక్ట్, దీని మీద యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా ఆ కుర్చీలను కూడా నెక్స్ట్ కూర్చోడానికి కూడా ఉండకూడడానికి లేదనేది అది ఆ ఉద్దేశాలు. బహుశా వాళ్ళకి అది ఎల్లుండొచ్చాము, నేనేం చెప్పను. అక్కడ గ్రౌండ్ లో ఇప్పుడు వందలాది మంది కింద యాక్ట్ చేస్తుంటారు. ఆ ఆపరేటర్ ఎవరో అతను పనిచేసినప్పుడు అతనికి బహుశా ఆ కుర్చీలను కూడా డ్యామేజ్ చేయాలంటే నెంబర్ 1. నెంబర్ 2, ఆ బౌన్సర్స్ మీద కూడా సిటీ పోలీస్ వాళ్ళకు కూడా చెప్పాం, టాస్క్ ఫోర్స్ వాళ్ళకు కూడా చెప్పాం. ఈ బౌన్సర్స్ వీళ్ళంతా ఎవరైతే రౌడీ షీటర్స్ వాళ్ళు వచ్చి ఉంటారు వాళ్ళ మీద కూడా సిటీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా వస్తారు అన్నమాట. వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. అంటే మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ఇది. అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సమన్వయంతో యాక్ట్ చేస్తాం. పోలీస్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, వాటర్ బోర్డు ఉంటుంది, నెక్స్ట్ హైడ్రా కోఆర్డినేటింగ్ ఏజెన్సీగా ముందు ఉంటుంది. అందరిని బట్టి ఇవన్నీ చేస్తారు కానీ వాళ్ళు ఆగలేదన్నమాట. అందుకోసం అది మీకు అది ఇంట్లో వస్తువులను కూడా గాజుల రామారావు వీడియోస్ చూస్తే మీకు గాజుల రామారావు ఒకసారి చూడండి మీరు, బహుశా ఆ వీడియోలో సామాన్ అంతా బయటికి తెస్తుంటారు. సామాన్ అంతా బయటికి తెచ్చి దాన్ని ఇది చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం సెట్ అయింది అది. సో అదే మీరు అనేది ఏది అడిగినా కానీ జూలైది ఆగస్ట్ది అప్పుడైనా అంటే అప్పుడు వస్తువులను లేదు, వస్తువులు కూడా ధ్వంసం చేయాలి. అది ఆల్రెడీ ఉంటే కనుక చేయలేదు, ఎప్పుడు అలా చేయలేదు. మీకు దాంట్లో కూడా మీకు చెప్తాను, సామాన్లు తీసుకుని వెళ్ళేటట్టు అంతా బయట పెట్టేవాళ్ళు, మా వాళ్ళే సామాన్లు పెట్టారు. నాకు బాగా గుర్తు, మల్లంపేట అని అక్కడ డిండిగల్ దగ్గర లాస్ట్ ఇయర్ ఆగస్టులో చేసాం. చేసినప్పుడు అది వాళ్ళు ఏది ఇంట్లో కొంత సామాన్ తెచ్చి నటించారనమాట, అంటే పెట్టడానికి. మేము వెంటనే మళ్ళీ మా వాళ్ళకి చెప్పాను, బయటకు వెళ్ళి పెట్టి చేయండి అని చెప్పేసి. అంటే అది ఎంక్రోచ్మెంట్. డ్రైవింగ్ రెస్టారెంట్ అని అడుగుతుంది ఇప్పుడు మీరు అన్నది గడ్డిపేట పల్లవరాజు గారు. ఎస్, పల్లవరాజు గారు క్లియర్ గా అతను FTL లో కట్టారనేది అప్పుడు మేము నిర్ధారణ చేసాం. అక్కడ వెళ్ళి మేము లెవెల్స్ కూడా తీసాం. సామాన్లు అంటే ఇప్పుడు ఎట్లా అవుతుందంటేనండి, ఇవన్నీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఓకే, రెసిడెన్షియల్ కాదు, ఏమి ఇల్లులు, పేదవాళ్ళ ఇల్లు అయితే కనుక టైం ఇస్తాం. ఇవన్నీ కమర్షియల్ ఎగ్జాక్ట్లీ. సో సామాన్లు ఇవ్వడానికి బయటకు పెడితే కనుక ద మినిట్ వి స్టార్ట్ గివింగ్, వీళ్ళంతా ఏంటంటే చాలా మంది కొట్టుకెళ్ళి తెస్తారు, లేకపోతే రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకోసం మేము ఆ టైం ఇవ్వం అనమాట అక్కడ ఆపరేట్. ఎందుకంటే ఎవ్రీబడి నోస్ దట్ ఇట్ ఈస్ FTL ఉన్నారా లేదా అని తెలుసు వాళ్ళకి. రేపు FTL మీద నోటీస్ లేకుండా మీరు డిమాలిష్ చేయండి అని చెప్తున్నారు. చెప్పినప్పుడు మేము అది ఇప్పుడు అదే చెప్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మాకు బలాన్ని ఇచ్చింది. అయినా కూడా మీరు కొంచెం తెలివిగా కూడా వ్యవహరించారు అప్పట్లో. అంటే హైకోర్టుకు సెలవు దినాలు ఎప్పుడున్నాయో చూసుకుని అప్పుడు ఏకంగా దాడులు చేసి కూల్చేయడం అలా ఏం లేదండి. మీకు కొన్ని చోట్ల సాటర్డే మీకు అది కూడా ఉంది, 3 ASS జడ్జిమెంట్ అని కూడా ఉంది. 3 ASS జడ్జిమెంట్ లో కూడా పర్సే ఏది అంటే డివిజన్ బెంచ్ ఇచ్చింది హైకోర్టు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో AP హైకోర్టు ఇచ్చింది. దాంట్లో పర్సే సండే రోజు సాటర్డే రోజు చేయాలనేది కాదు, ఓన్లీ కొన్ని సందర్భాల్లో అంటే పండగ రోజు అట్లాంటప్పుడు మనకు వస్తే కనుక అప్పుడు మీరు చూడాలని చెప్పినారు తప్ప. కానీ బట్ నార్మల్ డేస్లో వీ హ్యావ్ నాట్ డన్ ఇట్. ఓకే, ఇప్పటి వరకు అంటే ఏంటి రంగనాథ్ గారు మీ కెరియర్ మొత్తంలో ఈ 1.5 year 15 months దీన్నే ది బెస్ట్ అనుకుంటున్నారా మీరు? తప్పకుండా. అంటే బెస్ట్ అంటే నేను అంటే ఇంపాక్ట్ఫుల్ అనుకుంటాను బహుశా. నేను వివిధ కెపాసిటీస్లో చాలా చోట్ల పనిచేశాను. అంటే ట్రాఫిక్ ఈజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. హైదరాబాద్లో పనిచేసాము.
నక్సల్ ఏరియాస్లో ఇంతకుముందు అంటే మేము యంగర్ డేస్లో ఉన్నప్పుడు అంతా కూడా దాంట్లోనే ఉన్నాం. యాజ్ నేను డిఎస్పీగా పనిచేసినప్పుడు కానీ, లేకపోతే యాజ్ అడిషనల్ ఎస్పీ నక్సల్ ఆపరేషన్స్ కానీ, లేకపోతే ఎస్పీగా చేసినప్పుడు కానీ ఖమ్మం అప్పుడు ఇవన్నీ ఆ టైంలో ఫస్ట్ 10-12 ఇయర్స్ ఎక్కువ నక్సల్ ఆపరేషన్స్ వైపే ఉన్నాం. సో గ్రేహౌన్స్లో ఉన్నాను, 3 ఏళ్ళు గ్రేహౌన్స్లో పనిచేసాను. సో అంటే ఫస్ట్ అది ఆ లైన్లో ఉన్నాము. అది ఒక లాగా ఉండేది, అదొక టైప్ ఆఫ్ వర్క్. ట్రాఫిక్లో ఉన్నాము, లా అండ్ ఆర్డర్లో ఉన్నాము, ఇట్లా రకరకాల విభాగాల్లో పనిచేసాం. బట్ ఇది అనేది ఇది చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ అండి. ఇది గ్రాబింగు, డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఒక మీరు మనం చూసారు వర్షాలు పడితే కనుక మా టీమ్స్ గ్రౌండ్ లెవెల్లో మానిటర్ చేసేవాళ్ళం. మానిటర్ చేసి మా వాళ్ళకి చెప్పేవాళ్ళం అక్కడ సిల్ట్ తీసారా లేదని చెక్ చేయాలి. ఈ స్ట్రక్చర్స్ చాలా స్ట్రాంగ్గా పెడతాం, కంట్రోలింగ్ స్ట్రక్చర్స్. మా దగ్గర చెప్పిన తర్వాత అక్కడ కింద జరగలేదు అనుకోండి, కన్సర్న్డ్ ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్, స్ట్రైట్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్. ఆఫీసర్ ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వ సారి హీల్ బి షంటెడ్ అవుట్. సింపుల్. అది నువ్వు అక్కడ ఉండి అక్కడ పని జరగట్లేదు అంటే కనుక దెన్ వాట్ ఈస్ ద కంట్రోల్? అది అంటే ఆ సూపర్విజన్ ఉండాలి, కంట్రోల్స్ ఉండాలి, పని జరగాలి. మనం ఉన్నగా ఎంతవరకు చేయాలి? నేనేది 100% చేస్తామని కాదనమాట. అట్లీస్ట్ ట్రై ఫర్ నువ్వు 10%, 20%, 30%, వాట్ ఎవర్ చేయగలిగినంత వరకు చేయి. అంటే బహుశా అది పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం అది ఆ స్ట్రక్చర్స్ కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అంటే మీరు మామూలుగా అంటే ఇది ఒక హిరార్కీగా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది. సో కొంత ఈ కంట్రోల్ సిస్టమ్స్ కొంచెం డిఫరెంట్గా పనిచేస్తాయి. సో బహుశా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ పెట్టడం ఇది అంటే ఒక పోలీస్ అధికారిగా తీసుకొచ్చినప్పుడు నేను ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు కమాండ్ అండ్ కంట్రోల్. సో అంటే అక్కడ చెప్పిన తర్వాత ఇదిగో నువ్వు ఇది పలానా దగ్గర నువ్వు ఇది సిల్ట్ తీయాలంటే కనుక ఎందుకు తీయలేదని అడుగుతాను అన్నమాట. ఫస్ట్ నేను అది తీసారలేదని ఫీల్డ్లో వెళ్ళి చెక్ చేస్తాను, నేను కూడా వెళ్తాను. నీకు చెప్పిన తర్వాత అక్కడ మునిగిందంటే కనుక తీయమని చెప్తాం. తీయకపోతే ఎందుకు తీయలేదు, తీయకపోతే ఏంటి వాట్ స్టాప్ డూ అని అడుగుతాం. స్ట్రైట్ మొహం మీదే అడుగుతాం. దాంట్లో ఏం ముసుగులో గుద్దులాంటి అది డైరెక్ట్గా అడిగినప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్లో 2000 పైన ట్రక్కులు తీసామండి. దాంతో కొంత బెటర్ అయిందనమాట. సో అంటే మనం బహుశా ఈ పన్నీర్లో కూడా అంటే దాంట్లో మాకు మా ఎస్ఎఫ్ఓస్ ఉండేవాళ్ళు, మా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పనిచేసే టీం, యంగర్ టీమ్స్ ఉన్నారు. మా పాపయ్య అనే అడిషనల్ డైరెక్టర్ ఉన్నారు, నెక్స్ట్ డిఎఫ్ఓస్, ఆర్ఎఫ్ఓస్, నెక్స్ట్ ఎస్ఎఫ్ఓస్ ఉన్నారు. టీం అసలు కింద పనిచేసే మా డిఆర్ఎఫ్ టీమ్స్ చాలా బాధ్యతతో అంటే వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తుంది రాత్రి కూడా వాళ్ళు వెళ్ళి చేస్తుంటారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అండి వాళ్ళంతా. ఇంతకుముందు వీళ్ళేనా వాళ్ళని అనిపిస్తుంది. గతంలో పనిచేయడం అంత పని ఇప్పుడు అసలు వాళ్ళు ఎంత పని చేస్తారంటే అసలు వాళ్ళందరికీ. అందుకోసం మనం దసరా అప్పుడు వీ గేవ్ దమ్ అంత స్వీట్ ప్యాకెట్స్ అవి ఇచ్చి పాపం అంతా కొన్ని వాళ్ళు కొత్త బట్టలు పెట్టడం ఇవన్నీ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మన టెండర్లు పిలిచాక జిహెచ్ఎంసీలో అక్కడ రద్దు చేసి మీకు అప్పగించారు. అంటే ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ కంటే మిమ్మల్ని ఎక్కువ నమ్ముతున్నట్టున్నారు. అంటే పని చేపించగా బహుశా ఏంటంటే మనము వర్క్ కల్చర్ అనేది ప్రమోట్ చేయాలండి ఆర్గనైజేషన్. అవును, పని చేసే విధానాన్ని ప్రమోట్ చేయాలి. సో నేను ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు వర్కింగ్ కల్చర్. కరెక్ట్. ముందు అది పనితీరు అనేది ఉండాలి. ఇక్కడ కాదు, ఈవెన్ వర్క్ కల్చర్ అనేది ఉండాలి. ఇష్టమైనట్టు చేద్దాం అంటే కాదు, మనం అక్కడ ఉండేది పబ్లిక్ గుడ్ కోసం ఉన్నాం. సో దానికి మించింది ఏది లేదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ గుడ్ కోసం చూస్తాం. 100% చేస్తామంటే చెప్పలేము, బట్ అట్లీస్ట్ ట్రై టు డూ సమ్ 50%, 60%. ఇప్పుడు అన్ని చోట్ల ముంపుకు మనం చేయలేము, అట్లీస్ట్ ఒక ప్రయత్నం అయితే చేస్తాం కదా. ఈ చెత్త అంతా తీసాము, దాంతో గంటలో పోవాల్సిన నీళ్ళు ఇప్పుడు అరగంటలో వెళ్ళిపోతాయి. నీళ్ళు మొత్తం నీళ్లు ముంపు ఏరియాను ముంపుని కాకుండా ఆపలేము కానీ, బట్ కొంతవరకు మెరుగైతే చేస్తాం కదా, బెటర్ అయితే చేయగలుగుతాం కదా.